డీటెయిల్స్ చూస్తే మెదక్ జిల్లా కౌడిపల్లిలో రాజకీయ కక్షలు భగ్గుమన్నాయి. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేళ ఉద్రిక్తత చోటు చేసుకుంది. గులాబీ శ్రేణులు ఎంతో ఉత్సాహంగా జెండా ఆవిష్కరణకు సిద్ధమవుతున్న తరుణంలో అర్ధరాత్రి వేళ గుర్తు తెలియని వ్యక్తులు బీఆర్ఎస్ జెండా గద్దెను కూల్చివేయడం స్థానికంగా కలకలం రేపుతోంది. ఈ దుశ్చర్య వెనుక కాంగ్రెస్ నాయకుల హస్తం ఉందంటూ బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కౌడిపల్లిలో రాజకీయ వైషమ్యాలు పరాకాష్ఠకు చేరాయి. ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం కావడంతో గ్రామాల్లోని పార్టీ జెండా గద్దెను కార్యకర్తలు నిన్న సాయంత్రం ఎంతో ఇష్టంగా సిద్ధం చేసుకున్నారు. రంగులు వేసి పూలతో అలంకరించి జెండా ఎగురవేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే బీఆర్ఎస్ ఉత్సాహాన్ని ఓర్వలేక కాంగ్రెస్ నాయకులు గోండాల్లా వ్యవహరించారని గ్రామస్తులు మండిపడుతున్నారు. ఎవరూ లేని సమయం చూసి అర్ధరాత్రి పూట ఆ జెండా గద్దెను పూర్తిగా కూల్చివేశారు. ఉదయాన్నే అక్కడికి చేరుకున్న బీఆర్ఎస్ నాయకులు ధ్వంసమైన గద్దెను చూసి దిగ్భ్రాంతికి గురయ్యారు. మేం పండగల పార్టీ ఆవిర్భావ వేడుకలు జరుపుకోవాలని ఏర్పాట్లు చేసుకుంటే కాంగ్రెస్ గోండాలు అర్ధరాత్రి దొంగల్లా వచ్చి గద్దెను కూల్చారు. ప్రజాస్వామ్యంలో ఇది దుర్మార్గమైన చర్య. ఈ ఘటనతో కౌడిపల్లిలో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. తమ జెండా గద్దెను కూల్చిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళన దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని పరిస్థితులను సమీక్షిస్తున్నారు. ఘర్షణలు తలెత్తకుండా భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. అధికార గర్వంతో విపక్ష పార్టీల ఉనికిని దెబ్బతీయాలని చూడడం సరికాదని బీఆర్ఎస్ నాయకులు హెచ్చరిస్తున్నారు. మరి ఈ ఘటనపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో, నిందితులను ఎప్పుడు అరెస్ట్ చేస్తారో చూడాలి.